హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ రెడ్మీ నోట్ 13 Pro గేమింగ్ రివ్యూ అయితే చేద్దాం. దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 7X Gen 2 ప్రాసెసర్ అయితే ఉంది. ఇది మనం నెక్స్ట్ బడ్జెట్లో ఎక్కువ చూసే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రెజెంట్ ఉన్న స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ని ఇదైతే రీప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ మీరు నానో రివ్యూలో కూడా చూడొచ్చు. స్నాప్డ్రాగన్ 778G తోటి కంపేర్ చేస్తే CPU పర్ఫార్మెన్స్లో స్నాప్డ్రాగన్ 7X Gen 2 అనేది కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. బట్ గేమింగ్ అండ్ మిగతా విషయాలు అయితే మాత్రం స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసరే స్టిల్ బెటర్. కాకపోతే స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ అనేది ప్రెజెంట్ బాగా ఓల్డ్ అయిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా దాని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ ఆర్కిటెక్చర్ తోటి, లేటెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ తోటి 4 nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన లేటెస్ట్ బడ్జెట్ ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 7X Gen 2 కాబట్టి ఫ్యూచర్లో మనం ఈ ప్రాసెసర్ని ఎక్కువ చూడవచ్చు. సో ఈ ప్రాసెసర్ మనం ఫ్యూచర్లో ఎక్కువ చూస్తాం కాబట్టి అసలు ఈ ప్రాసెసర్ ఎలా ఉంది, ఈ ప్రాసెసర్ మీకు 3D మార్క్లో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అండ్ Antutuలో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అండ్ ప్రాక్టికల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎంతవరకు హీట్ని రిజిస్టర్ చేస్తుంది, అసలు హీటింగ్ కంట్రోల్లో ఉందా లేదా, ఈ విషయాలన్నిటి గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను సిపియూని చెక్ చేయడానికి కొన్ని యాప్స్ అయితే ఎక్కించాను. 3D మార్క్ అండ్ Antutu బెంచ్ మార్క్ అండ్ CPU థ్రోటిల్ టెస్ట్. ఇవి మీకు CPU రా పర్ఫార్మెన్స్ ని బయటపెడతాయి అండ్ గెన్షిన్ ఇంపాక్ట్ అండ్ BGMI ఇవి వచ్చేసరికి CPU గేమింగ్ పర్ఫార్మెన్స్ ని బయటపెడతాయి. మేజర్లీ నేను ఈ వీడియోలో అయితే BGMI ఒకటి మాత్రమే ఆడతాను. ఫస్ట్ అయితే మనం 3D మార్క్ తోటి స్టార్ట్ చేద్దాం. 3D మార్క్ లో అయితే మనం హెవియెస్ట్ టెస్ట్ అయితే రన్ చేద్దాం. వైల్డ్ లైఫ్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ టెస్ట్ అయితే రన్ చేద్దాం. సో చూద్దాం 3D మార్క్ అయిపోయిన తర్వాత కూడా Antutu 3D బెంచ్ మార్క్ రన్ చేయాలి అండ్ CPU థ్రోటిల్ టెస్ట్ రన్ చేయాలి అండ్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం BGMI కూడా ఆడాలి. సో ఇవన్నీ రన్ చేస్తున్నప్పుడు పీక్ టెంపరేచర్ ఎంత రిజిస్టర్ అవుతుంది అనేది కూడా మనకి ఇక్కడే అర్థమైపోతుంది. అండ్ టెస్ట్ స్టార్ట్ చేసే టైంకి ఫ్రంట్ సైడ్ టెంపరేచర్ వచ్చరికి 35 వరకు ఉంది అండ్ బ్యాక్ సైడ్ టెంపరేచర్ వచ్చరికి 33.5 వరకు అయితే ఉంది. అండ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయే టైంకి టెంపరేచర్ వచ్చరికి ఫ్రంట్ సైడ్ 40 వరకు రీచ్ అయింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చరికి 38.5 వరకు రీచ్ అయింది. అండ్ ఇక 3D మార్క్ టెస్ట్ రిజల్ట్ చూసామంటే స్టెబిలిటీ వచ్చరికి 90% వరకు అయితే రిజిస్టర్ చేసింది. ఇక్కడ 90% అనేది గుడ్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఈ ప్రాసెసర్కి చాలా ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే రన్ చేసాం. సో ఎక్స్ట్రీమ్ టెస్ట్ రన్ చేసినా కానీ టెంపరేచర్ కంట్రోల్లో ఉంది అండ్ స్టెబిలిటీ కూడా గుడ్ అని చెప్పుకోవచ్చు. 90% స్టెబిలిటీ అంటే ప్రాసెసర్ బాగున్నట్టే. నెక్స్ట్ ఇప్పుడు మనం Antutu బెంచ్ మార్క్ రన్ చేద్దాం. Antutu స్కోర్ అయితే 5,51,000 చేంజ్ అయితే వచ్చింది. Antutu స్కోర్ అయితే కొద్దిగా తక్కువనే చెప్పాలి కాంపిటీషన్ తోటి కంపేర్ చేస్తే. కాంపిటీషన్లో మనకు వచ్చే ఫోన్స్ అని కూడా దాదాపు 6,50,000 వరకు అయితే స్కోర్ చేస్తాయి. వాటితోటి కంపేర్ చేస్తే దీని స్కోర్ అయితే కొద్దిగా తక్కువ వచ్చింది. అండ్ Antutu కంప్లీట్ అయిపోయేసరికి టెంపరేచర్ వచ్చరికి ఫ్రంట్ వచ్చరికి 40 degrees వరకు రీచ్ అయింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చరికి 39 degrees వరకు అయితే రీచ్ అయింది. పర్లేదు, Antutuలో కూడా స్కోర్స్ తక్కువ వచ్చినా కానీ టెంపరేచర్ అయితే కంట్రోల్లో ఉంది, ఎట్లాంటి ఓవర్ హీటింగ్ అయితే లేదు. అండ్ ఇప్పుడు CPU థ్రోటిల్ టెస్ట్ అయితే చేద్దాం. CPU థ్రోటిల్ టెస్ట్ అయితే నేను ఎప్పుడు కూడా కొద్దిగా హెవీగానే చేస్తాను, ఈసారి కూడా హెవీగానే చేస్తున్నాను. 50 threads 30 minutes టెస్ట్ అయితే రన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ టెస్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి CPU థ్రోటల్ అయింది వచ్చేసరికి 86% వరకు థ్రోటల్ అయింది మ్యాక్స్ పర్ఫార్మెన్స్లో. అండ్ ఒకసారి టెంపరేచర్ చూద్దాం. CPU థ్రోటల్ టెస్ట్ అయితే పెద్ద హీట్ అయితే ఏం చేయదు. సో 38 వరకు రీచ్ అయింది. CPU థ్రోటల్ టెస్ట్ మరీ మనం హెవీగా చేసిన తర్వాత కూడా ప్రాసెసర్ అయితే మంచి స్టేబుల్ రిజల్ట్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ గ్రాఫ్ కూడా చూడొచ్చు. మేజర్లీ మీకు గ్రాఫ్ అయితే గ్రీన్ కలర్లోనే కనిపిస్తుంది. చిన్న అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి, బట్ మనం థ్రెడ్స్ అనేవి ఎక్కువ పెట్టాం కాబట్టి అప్ అండ్ డౌన్స్ అయితే ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే ఇది మీకు బడ్జెట్ ప్రాసెసర్, మరీ అంత హెవీ ప్రాసెసర్ అయితే కాదు. సో బడ్జెట్ ప్రాసెసర్కి మనం హెవీ టెస్ట్ చేసాం కాబట్టి ఈ చిన్న అప్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయి, కానీ రిజల్ట్స్ అయితే మాత్రం బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం గేమ్స్ ఆడదాం. సో గ్రాఫిక్స్ వచ్చేసరికి నేనైతే HDR అండ్ ఎక్స్ట్రీమ్లో పెట్టాను. మ్యాక్సిమం గ్రాఫిక్స్ వచ్చేసరికి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్. సో HDR ఎక్స్ట్రీమ్లో మనకు కొద్దిగా గ్రాఫిక్స్ ఎక్కువ బాగుంటాయి కాబట్టి HDR ఎక్స్ట్రీమ్ అయితే పెట్టాను. ప్రజెంట్ టెంపరేచర్ అయితే ఒక 20 minutes నుంచి గేమ్స్ ఆడుతున్నా. 41 దాకా రీచ్ అయింది. 41.6, 42 అనుకోండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ 40. అండ్ ఈ బ్యాటరీ ఏరియాలో కొద్దిగా వామ్ అనిపిస్తుంది. సో చేతికి అయితే హీట్ అయితే తెలుస్తుంది. సో కానీ ఓవర్ హీట్ అయితే ఏం లేదు. 42 అనేది పెద్ద ఓవర్ హీట్ అయితే ఏం కాదు. బట్ సమ్మర్లో అయితే మాత్రం ఈ 42 మీకు 44 దాకా వెళ్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఓకే, హీటింగ్ వైజ్గా అయితే బాగానే ఉంది, కానీ అప్పుడప్పుడు ల్యాగ్స్ అయితే తెలుస్తుంది.
సో అప్పుడప్పుడు చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే పిక్చర్ పర్ఫెక్ట్గా తెలుస్తున్నాయి. హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్లో ఆడుతున్నాం, హెచ్డిఆర్ గ్రాఫిక్స్లో 60 FPS పెట్టాం కాబట్టి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మాత్రం అప్పుడప్పుడు తెలుస్తున్నాయి. అలా కాకుండా మీరు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో పెట్టుకున్నారంటే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ కూడా ఇప్పటి వరకు చాలా బాగా హ్యాండిల్ చేసింది. కాకపోతే అప్పుడప్పుడు కొద్దిగా లాబీ హెవీ ఉన్నప్పుడు, కొద్దిగా అందరు ప్లేయర్స్ ఒకే దగ్గర ఉన్నప్పుడు చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే వస్తున్నాయి. ఇవ్వండి, ఇక్కడ చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేయొచ్చు. ఇవ్వండి మళ్ళీ ఇక్కడ ఫ్రేమ్ డ్రాప్స్. ఇవ్వండి మళ్ళీ ఫ్రేమ్ డ్రాప్స్ కూడా. రివ్యూ చెప్పింది మాత్రం లేకపోతే. ఇవ్వండి ఇక్కడ విపరీతంగా ఫ్రేమ్ డ్రాప్స్ అయిపోయినాయి. బట్ ఇక్కడ చూడొచ్చు స్మూత్ ఉంది. సో ఎంత ఉన్నా స్మూత్ ఉంది. సో ప్రజెంట్ అయితే 30 minutes వరకు గేమ్స్ ఆడాను. ఫోన్ అయితే నాకు ఇలా పట్టుకున్నప్పుడు వామ్నెస్ అయితే తెలుస్తుంది. సైడ్స్ ఫ్రేమ్స్ కానీ ఇదంతా కూడా పట్టుకోవడానికి అయితే వామ్ ఉంది. కాకపోతే నార్మల్ యాక్చువల్ టెంపరేచర్ చూసామంటే 39 అంటే 40 అనుకోండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 37, 38. ఇందాక మనకి పీక్ టెంపరేచర్ ఎంత రీచ్ అయింది, 42 వరకు రీచ్ అయింది. సో పీక్ టెంపరేచర్ అయితే తక్కువే రీచ్ అవుతుంది. కాకపోతే ఫోన్ గ్లాస్ బాడీ అండ్ ఫోన్ ఎడ్జెస్ కూడా కరువు తిరిగి లేకుండా ఇట్లా ఫ్లాట్గా ఉండటం వల్ల ఇట్లా పట్టుకున్నప్పుడు ఈ ఎడ్జెస్ మీకు ఎక్కువ గుచ్చుకొని అండ్ ఈ ఎడ్జెస్ మీకు డైరెక్ట్ కాంటాక్ట్ బాగా తగలటం వల్ల ఫోన్ అయితే మీకు వామ్ అనిపిస్తుంది. మీరు దానివల్ల భయపడవచ్చు, ఓవర్ హీటింగ్ అయిపోతుందేమో అని చెప్పేసి. బట్ భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంటర్నల్లీ ఫోన్ అయితే కూల్గానే ఉంది. అండ్ టెంపరేచర్ గంతడు కూడా మనం చెక్ చేసి చూసాం. మ్యాక్సిమం నాకు రీచ్ అయిన పీక్ టెంపరేచర్ వచ్చేసరికి 42 వరకు మాత్రమే రీచ్ అయింది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 41.6 వరకే రీచ్ అయింది. సో ఫోన్ టెంపరేచర్ అయితే కంట్రోల్లో ఉంది. అండ్ ఇక ప్రాసెసర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే మీకు టిపికల్ బడ్జెట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకోవచ్చు. దీనిలో నేను ఎస్పెషల్లీ గెన్షిన్ ఇంపాక్ట్ ఆడినప్పుడు అయితే గెన్షిన్ ఇంపాక్ట్ గ్రాఫిక్స్లో క్లియర్ డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను ఫ్లాగ్షిప్ ఫోన్కి ఈ ఫోన్కి. సో గెన్షిన్ ఇంపాక్ట్ అయితే బడ్జెట్ ఫోన్స్లో వచ్చినట్టుగానే దీంట్లో కూడా కొద్దిగా లో క్వాలిటీ గ్రాఫిక్స్లో అయితే తీసుకుంటుంది. అండ్ బీజిఎం అయితే మనకి మంచి గ్రాఫిక్స్లో అయితే తీసుకుంటుంది. నేనైతే హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో ఆడాను. అంటే హెచ్డిఆర్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో 60 FPS గేమింగ్ అయితే ఇది మనకి డెలివరీ చేసింది. కాకపోతే హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్లో ఆడుతున్నప్పుడు ఒక 30 minutes వరకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. 30 minutes అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఫోన్ పీక్ టెంపరేచర్కి రీచ్ అవుతుందో అప్పుడు మనకి చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మనం ఈ ఫోన్లో అయితే నోటీస్ చేయొచ్చు. నేనైతే టీడీఎమ్స్ ఆడాను. అదే మీరు కానీ క్లాసిక్ మ్యాచెస్ కానీ ఆడితే క్లాసిక్ మ్యాచ్ లాబీస్లో అయితే మాత్రం మీరు ఖచ్చితంగా లాస్ట్ జోన్లో మీకు ఒకవేళ ర్యాంక్ పోస్టులు చేస్తుంటే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఎక్కువ ర్యాంక్లో ఉన్నా కానీ లాస్ట్ జోన్లో చిన్న సర్కిల్లో 10-15 మంది దాకా అలైవ్ ఉంటారు. అప్పుడు మీరు క్లియర్ ఫ్రేమ్ డ్రాప్స్ అండ్ ల్యాగ్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు ఎప్పుడు హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో ఆడుతున్నప్పుడు. అదే హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ కాకుండా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా గేమ్ని ఇదైతే మీకు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో కూడా కొంతవరకు బాగా హ్యాండిల్ చేసింది. సో ఈ రకంగా చూసుకుంటే దీనిలో ఉండే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ గేమ్స్ని అయితే బాగానే రన్ చేస్తుంది. కాకపోతే బీజిఎంఐ మీరు ఆడేటప్పుడు మరీ హెవీ గ్రాఫిక్స్ కాకుండా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ పెట్టుకుంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. లేదు నేను మరీ స్మూత్లో ఆడలేను, బ్యాలెన్స్డ్ పెట్టుకుంటా అన్నా కానీ బ్యాలెన్స్డ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో కూడా మీరు బాగానే ఆడుకోవచ్చు. ఇది ఓవరాల్గా 25,000 రూపీస్లో అయితే మాత్రం గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. మరీ ఈ ప్రాసెసర్ అందరు చెప్పేలాగా స్నాప్డ్రాగన్లో మరీ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అయితే ఏం కాదు. హీటింగ్ కంట్రోల్లో ఉంది అండ్ ప్రాక్టికల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఈ ఫోన్ మీద మీకు ఫుల్ రివ్యూ అయితే వస్తుంది. ఫుల్ రివ్యూ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.